నా గుండెలో ఎప్పుడు ఉండే కరూర్ సొంత మనుషులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మనిషి లైఫ్లో ఎంతటి ఉన్నతమైన స్థాయికి ఎదిగినా కూడా మనసు లోపల కొన్ని బాధలు, గాయాలు అనేవి అస్సలు మర్చిపోలేం కదా. అందరి లైఫ్లోనూ అంతే, నా విషయంలోనూ అంతే. ఎన్నో బాధలు, గాయాలు, వాటన్నింటినీ దాటుకుని ముందుకు వచ్చాం. కానీ వాటన్నింటికంటే చాలా ఎక్కువ బాధను, గాయాన్ని మిగిల్చింది మాత్రం ఆ కరూరు సంఘటనే. ప్రజల్ని కలవడానికి వెళ్ళినప్పుడు మనం ప్రజల్ని కలవాలి, వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడాలి. అందుకే ఈ ప్రజలని కలిసే యాత్ర మొదలుపెట్టి తిరుచి, అరియలూర్, నాగపట్నం, తిరువారూర్, నామక్కల్, కరూర్ ఇలా అన్ని చోట్లకి వెళ్తా ఉన్నాము. అరియలూరులో ఆ మీటింగ్ ముగించుకుని పెరంబలూరు వెళ్లే ముందు ఆ పెరంబలూరు పోలీసులు మమ్మల్ని అలర్ట్ చేశారు. అక్కడ జనం చాలా ఎక్కువగా ఉన్నారని, చాలా టైం అయిపోయింది, ఇప్పుడు రావద్దు అని చెప్పారు. సో మాకు వేరే దారి లేదు, పోలీసులు చెప్తే మనం వినాలి కదా. అదే టైంలో పెరంబలూరు ప్రజల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకుని మనసులో చాలా బాధ ఉన్నా వెనక్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత పెరంబలూరు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాము. అలాగే నామక్కల్లో ఆ మీటింగ్ ముగించుకుని కరూరు వచ్చేటప్పుడు ఆ కరూరు పోలీసులు మమ్మల్ని అలర్ట్ చేసి ఉండొచ్చు కదా. లేదు సార్, ఇక్కడ ఊహించిన దానికంటే జనం చాలా ఎక్కువగా ఉన్నారు, కంట్రోల్ చేయడం కష్టమవుతోంది, మీరు రావద్దు. ఏదైనా తప్పు జరుగుతోందని పోలీసులకు అనిపిస్తే చాలు, వాళ్ళు ఆ మీటింగ్ రద్దు చేయగలరు. మీటింగ్ని క్యాన్సిల్ చేసే పూర్తి హక్కులు వాళ్ళకు ఉంటాయి, మమ్మల్ని అడగాల్సిన అవసరమే లేదు. కానీ అవేమీ చేయకుండా హైవే నుండి ఆ స్పాట్ వరకు పోలీసులే మమ్మల్ని లోపలికి తీసుకొచ్చిన ఆ డ్రామా ఉంది చూడండి. నేను దాన్ని పూర్తిగా నమ్మేశాను. ఆ రోజు కరూరు పోలీసులు మాట్లాడినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పాను. ఇలాంటి డ్రామా జరుగుతుందని నాకు తెలియదు. వీటన్నింటికి అసలు ఎవరు కారణం? ఇదంతా ఎవరు చెప్పి చేయించారు? ఇలా చేయండి, అలా చేయండి అని. ఒకవేళ అలా జరిగితే ఇలా చేయండి, ఇలా జరిగితే ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రెజర్ పెడుతున్నది ఎవరు? ఆ సంఘటనలో మనం ఎవరెవరిని కోల్పోయామో మీకు తెలుసా? టీవీలో నా ఫోటో కానీ పాట కానీ వస్తే అమ్మ విజయ్ మామ అని పిలిచేవాళ్ళు. వాళ్ళ అమ్మతో నవ్వుతూ చెబుతూ ఆ టీవీ స్క్రీన్ను పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. అయ్యా, మా అక్క చెల్లెళ్ళ బంగారు తండ్రులను కోల్పోయాము. మాటలు కూడా సరిగ్గా రాని వయసులో ఒక పేపర్ మ్యాగజైన్లో నా ఫోటో చూస్తే ఆ అమాయకపు నవ్వుతో నవ్వుతూ ఆ దేవుడి లాంటి పసిపిల్లల్ని కోల్పోయామయ్యా. నా అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు, ఇలా నా కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఆ బాధలో ఉన్న నన్ను మీరు హేళనగా మాట్లాడుతున్నారా? నా మీద నిందలు వేస్తున్నారా? ఇలాంటి ఒక సంఘటన జరిగిపోయింది. ఇదంతా ఎందుకు జరిగిందో అని బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే పారిపోయి దాక్కున్నాడు అని అంటారా? నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతారా? మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రోజు అంతమంది జనం ఉన్నారు కదా. అదేవిధంగా ఈ L&T సంస్థతో 18,600 కోట్లతో 3 ప్రాజెక్టుల కోసం ఆ ఒప్పందం పైన సంతకం చేశాము.
దీనివల్ల దాదాపు 8,200 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నేను చెప్తున్నది ఆ 3 జిల్లాల వాళ్ళకే ఇన్ని ఉద్యోగాలు వస్తాయని. కురువై సాగు కోసం 134 కోట్లతో ఆ ప్రత్యేక ప్యాకేజీ పథకాన్ని ప్రకటించాము.